హాయ్. ఇవాళ టిప్స్ ఫర్ హెయిర్ గ్రోత్ తెలుసుకుందాం. జుట్టు ఒద్దుగా పెరగాలంటే ఏం చేయాలి? జుట్టుకి రక్త ప్రసరణ పెంచాలి. అది చాలా సింపుల్ థింగ్. ఎలా అంటేను జుట్టుకు మసాజ్ చేయడము, వేళ్ళని ఇలా పెట్టుకొని ఇలా ఇలా అంటూ సర్కిల్స్గా తిప్పుకుంటూ ఒక 5-10 నిమిషాలు చేయాల్సి వస్తుంది. ఒక రోజులో 2-3 సార్లు చేసుకున్నట్లయితే రక్తనాళాలు కాస్త ఉబ్బి రక్త ప్రసరణ పెరిగి న్యూట్రిషియస్ ఫుడ్ హెయిర్కి వెళ్ళి హెయిర్ బాగా గ్రో అవుతుంది. నిద్ర విషయానికి వస్తే 7-8 గంటలు ఖచ్చితంగా నిద్ర కావాలి. అన్ఇంటరప్టెడ్ స్లీప్ కావాల్సి వస్తుంది. ఎక్సర్సైజ్ విషయానికి వస్తే హెయిర్ గ్రోత్కి కనీసం రోజులో 45 నిమిషాల వరకు వారంలో 3-4 రోజులు చేసుకోవాల్సి వస్తుంది. వీటిని అవాయిడ్ చేయాల్సి వస్తుంది అంటే బ్లీచ్ థెరపీ, హాట్ థెరపీ అంటాం, హెయిర్ని స్ట్రైట్ చేసే థెరపీ ఉంటుంది. ఇంకా కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చేటివి ఉంటాయి, కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి కదా, వాటిని కొద్దిగా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. టీ, కాఫీ విషయానికి వస్తే టీ కన్నా ఎక్కువ హెల్ప్ చేస్తుంది హెయిర్ గ్రోత్కి. ఇంకా మీ ఆప్షన్ అది. ఫుడ్ విషయానికి వస్తే ప్రోటీనేషియస్ ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీనేషియస్ ఫుడ్ అంటే ఎగ్స్, ఫిష్, పప్పు దినుసులు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, డేట్స్. వీటిలో అయితే హెయిర్కి కావాల్సిన బయోటిన్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, జింక్ ఇట్లాంటి పదార్థాలు ఉంటాయి. వాటిని ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. కండిషనర్ వాడాలా, షాంపూ వాడాలా, ఎలా చేయాలి అంటేను అసలు ఒక వారం ఎన్ని రోజులు తలస్నానం చేయాలి అంటేను హెయిర్ ఒద్దుగా బాగా పెరగాలంటే ప్రతిరోజు తలస్నానం చేయాలి, వెంటనే ఆరబెట్టుకోవాలి. ఫస్ట్ కండిషనర్ అప్లై చేసి దాని తర్వాత షాంపూ అప్లై చేయాలి, దాని తర్వాత మళ్ళీ కండిషనర్ అప్లై చేయాలి. ఇలా చేసినట్లయితే హెయిర్ ఫాలికల్స్ మీద ఈ న్యూట్రియంట్స్ అన్నీ చేరి కొద్దిగా హెల్తీగా ఉంటాయి. తర్వాత కండిషనర్లు ఇవన్నీ కాస్ట్లీ కదా, ఒక చిట్కా ఉందండి. గంజి నీరు. మనము బియ్యాన్ని 6-10 గంటల వరకు నీళ్ళల్లో నానబెట్టినైతే పిటేరా అనే ఒక ఈస్ట్ ఫంగస్ గ్రో అవుతుంది. ఆ ఫంగస్ మన హెయిర్ని స్టిమ్యులేట్ చేస్తుంది గ్రోత్కి. సరే, రైస్ వాటర్ కాకుండా రోజ్ వాటర్, ఆలోవెరా జ్యూస్ ఇట్లాంటివి కూడా వాడుకోవచ్చు. వీటన్ని కలిపి ఒక మిశ్రమం చేసుకున్నట్లయితే రైస్ వాటర్, రోజ్ వాటర్, కొబ్బరి పాలు, ఆలోవెరా, కలబంద అంటాం, వీటన్ని కలిపి మన తలకి కనీసం ఒక 15-20 నిమిషాల వరకు అప్లై చేసుకుని పెట్టినట్లయితే మనకు బాగా జుట్టు ఒద్దుగా పెరిగి లెంగ్తీగా అయ్యి అందరూ అందంగా తయారైపోతారు. ఓకేనా? ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే